హలో అండి, అందరికీ నమస్కారం. ఈ ఇయర్ మేమంతా కలిసి శబరిమల టూర్‌కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాం. మేము ఆకివీడు నుంచి స్టార్ట్ అయ్యాం. ఈ గుడిలో మా తమ్ముడు ఇరుముళ్ళు కట్టుకున్నాడు. అక్కడి నుంచి మేము ట్రైన్‌లో గుంటూరు వెళ్ళి, అక్కడి నుంచి కొట్టాయం వెళ్ళే ట్రైన్‌ని క్యాచ్ చేసాం. మొత్తానికి మా ట్రైన్ జర్నీ అయితే చాలా హ్యాపీగా జరిగిపోయింది. ఫైనల్‌గా కొట్టాయం రీచ్ అయ్యి మేము అక్కడంతా కలిసి ఒక ట్రావెల్స్ బుక్ చేసుకున్నాం. అక్కడి నుంచి పంపా నది రీచ్ అవ్వడానికి మేమంతా అదే ట్రావెల్స్‌లో జర్నీని స్టార్ట్ చేసాం. పల్లకి మందార పల్లకి మరికంఠుడెక్కినాడే బంగారు పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి మరికంఠుడెక్కినాడే బంగారు పల్లకి బంగారు పల్లకి సింగారు పల్లకి అయ్యప్ప ఎక్కినాడే అందాల పల్లకి బంగారు పల్లకి సింగారు పల్లకి అయ్యప్ప ఎక్కినాడే అందాల పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి మరికంఠుడెక్కినాడే. చూడండి ఫ్రెండ్స్, ఇదే పంపా నది. పంపా నదిలో స్నానం చేస్తే ఏదో వైరస్ వస్తుందని చాలామంది ఇన్స్టాలో రీల్స్ పెడుతున్నారు. అవంతా ఒట్టి పుకార్లు. మేమంతా కూడా ఆ నదిలోనే స్నానం చేసాం. ఎందుకంటే అక్కడ ఉన్నది ఈశ్వర తనయుడు హరిహరసుతుడు అయ్యప్ప. ఎవ్వరికి ఏం కాదని మా నమ్మకం వమ్ము కాలేదు. పల్లకి మందార పల్లకి మరికంఠ పల్లకి పంపబాలుడెక్కినాడే. వీడియో నచ్చితే లైక్ చేసి స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.